అక్కడ అంత క్లారిటీగా వీడియో వేసి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అంటే అది వాళ్ళ పర్సెప్షన్ అన్న సెన్స్లో ఉంటాడు ఈ మనిషి. అండ్ ఇంకోటి రమ్య మోక్ష డైరెక్ట్గా చెప్పింది, అవును అమ్మాయిలతో ఇట్లా బిహేవ్ చేయడం, ఆమె వద్దన్నా కానీ నువ్వు చేతులు వేయడం అది కరెక్ట్గా అనిపిస్తలేదు అంటే లాస్ట్ వీక్ టాస్క్లో సార్ నేను గమనించలేదు సార్, లాస్ట్ వీక్ కాదు నాకైతే సార్ డైరెక్ట్ లాస్ట్ వీక్ కాదు, వాళ్ళు పోయిన 5 వీక్స్లో చూసిందంతా కూడా వాళ్ళు డిస్కస్ చేశారు, అర్థమవుతుందా అని చెప్పాడు. అంటే 5 వారాల నుంచి నువ్వు ఇదే పెంట చేస్తున్నావు అని చెప్పి చెప్పిండు. చెప్పినాక కూడా ఈ ఆసామి దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంది, జనరేషన్ గ్యాప్ అంట. జనరేషన్ గ్యాప్ ఏంది, అలా పోట్రే అయిందా, జనరేషన్ గ్యాప్ వల్ల ఇండొచ్చు అన్నట్టుగా చెప్తాను. ఎవరికి జనరేషన్ గ్యాప్ అంటే నాగార్జున గారికి ఈయనకి జనరేషన్ గ్యాపా, బీబీటీవీకి ఈయనక, లేదంటే తనుజాకి ఈయనకి జనరేషన్ గ్యాపా, లేదంటే ఆడియన్స్కి ఈయనక, లేదంటే రమ్య మోక్ష మాదిరి మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈయనక ఎందుకు అవార్డు వచ్చింది? జనరేషన్ గ్యాప్ అంటే ఆయన అర్థం చేసుకుంటారు, జనరేషన్ ఇప్పుడు జనరేషన్ ఇట్లే ఉంది అనేది అర్థం చేసుకుంటారు అన్న సెన్స్లో. నేను ఒక మాట చెప్తాను, ఇదే జనరేషన్ కదా దివ్యానికిత, ఏది సేమ్ 23 ఏజ్ కదా ఇద్దరికి, మరి సేమ్ జనరేషన్ కదా. అంటే 23 ఏజ్లో ఉండి ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా కూడా గట్టినే అమ్మాయి మీద చేతులేసి మాట్లాడుతారు, అమ్మాయిలతో క్లోజ్గానే బిహేవ్ చేస్తారు బాగా. అందరు కూడా అట్నే ఉన్నారా? అందరు కూడా అట్నే ఉన్నారా? అంటే నార్మల్గా ఉండేటోళ్ళు లేరా ఈ మధ్యకాలంలో జనరేషన్లో? నాకు అర్థం కావట్లే. అంటే ఖచ్చితంగా అమ్మాయి మీద చేతేసి మాట్లాడుతున్నారా? అమ్మాయిల అబ్బాయిలు అంతా ఫ్రెండ్లీగా ఉంటున్నారా? అండ్ తన తోటోళ్ళు కాకుండా తన ఏజ్ గ్రూప్ వాళ్ళు కాకుండా పెద్దోళ్ళతో కూడా అట్నే బిహేవ్ చేస్తున్నారా? నీకు లైఫ్లో నాలాంటి వాడు వస్తే ఓకేనా, నేను నీకు ఓకేనా, ఇట్లనే మాట్లాడుతురా ఆ పెద్ద వయసు వాళ్ళతో కూడా, ఏజ్ గ్యాప్ ఉన్నా కానీ? అంటే అంత కకృతిగా ఉండడం అనేది కరెక్టా?